హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచిగా ఎంజాయ్ చేసి ఇక రిటర్న్ అయ్యాము. మచిలీపట్నంకి గుడివాడ మధ్యలో ఒక ఊరు ఉంది, గుడిలోలేరు. అక్కడ సర్లే టిఫిన్ చేద్దాము, అప్పటికే టైం 1 గంట అయిపోయింది. అన్నం టైం కదా, కడుపులో అయితే ఎలకలు పరిగెడుతున్నాయి. సరేలని చెప్పి ఒక హోటల్ కనబడింది, విజయదుర్గ హోటల్. అప్పుడే మంచిగా ఫ్రెష్గా పరోటా వేస్తున్నారు. సరే అని తిందామని వెళ్ళాము. చాలా బాగున్నాయి. కాకపోతే ఎట్లయినా ఇది టేస్టీగా ఉంది, చూడటానికి కూడా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వీడియో తీసుకుందని చెప్పి అక్కడ ఉన్న హోటల్ ఓనర్ని అడిగాను. సరే ఓకే తీసుకోమన్నట్లే, కానీ వాళ్ళ ఫేసులు చూపించొద్దంట. సరేలే అని చెప్పి అట్నే తీశాను. ఇంకోటి ఏంటంటే చాలా నీట్గా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి. మొత్తం ఫుల్ వీడియో తీద్దాం అనుకుంటే అప్పటికే టైం అయిపోయింది. వాళ్ళు రెడీ చేసేసారు మేము వెళ్ళే టైంకి. కొంచెం అవి వత్తటం, కాల్చడం ఇట్లాంటి ప్రాసెసింగే నడుస్తుంది. సర్లేగా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామని అనుకొని మొత్తానికైతే వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది. కానీ పరోటా మాత్రం కేక్ ఉంది, మామూలు టేస్ట్ లేదు. చాలా బాగున్నాయి. మొత్తం అక్కడ రోజుకొచ్చేసి 150-200 పరోటాలని అమ్ముతారంట. ఒకసారి చూడండి, అక్కడ చూడండి ఇంకెన్నో ఉన్నాయి. ఈ ఖాళీ ప్లేస్ కూడా మొత్తం ఆయన చేసేసారు. ఆ హోటల్లో వర్కర్స్, వంట మాస్టర్లు చేసి పక్కన పెట్టేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. సర్లే ఏందో వెరైటీ చేస్తున్నారని చెప్పి నేను కూడా వీడియో తీశాను. ఆయన చాలా స్పీడ్ చేస్తున్నారు, చాలా బాగున్నాయి. చూడటానికి కూడా చాలా అందంగా ఉన్నాయి. మంచి ఫ్లవర్స్ లెక్క చుట్టుపెట్టి ఉందన్నమాట మొత్తం. జమ్మ ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మనం చపాతీ చేసుకుంటే అది కాలుస్తా వాటిని వచ్చేటప్పుడు పిండి వాడతారు కదా, మామూలుగా అది అతుక్కోకుండా. పరోటాకి ఏంటంటే మొత్తం ఆయిల్ తోటి అసలు వాటిని మించి లేపుతున్నారు అన్నమాట. ఇవన్నీ ఎంత పెద్ద పెనం ఉందో చూడండి. ఒక్కసారికే దగ్గర 20 పరోటాలు పైనే పడుతున్నాయి. 20 పరోటాలు ఒక్కసారి చేయటం, వాటిని ఆయిల్ వేయటం, అటు ఇటు పక్క కూడా తిప్పటం, ఇది చేస్తున్నారు. చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా అటు సైడ్ కనుక వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేయటం, మొత్తం ఆయిలే. దీంట్లో పిండి అంటే పొడి పిండి వచ్చే కాడి నుంచి కాల్చేటప్పుడైనా దేనికైనా కానీ పిండి అనేది వాడలేదు, మొత్తం ఆయిల్ తోటే. అది కలపటం కూడా ఆయిల్, పెరుగు, ఇట్లా అరటికాయలు ఇట్లాంటివి వాడతారంట. నేనైతే చాలా మిస్ అయ్యాను. ఆ వీడియో తీద్దామని అనుకున్నా, కుదరలేదు. ఏదో కొంచెం తీశాను. వాటిని వత్తటం, కాల్చే ప్రాసెసింగ్ మటుకైతే తీసానులే. కానీ అసలు ఆ పిండి కలిపేయటం, దాన్ని కొంచెంసేపు నానబెట్టాలంట. 1-2 గంటలు పిండి కలిపిన తర్వాత నానబెట్టి తర్వాత ఇట్లా కాల్చడం, వత్తటం చేయాలంట. మొత్తానికైతే చాలా బాగుంది. ఆ రోజు ఇంకొకటి ఏంటంటే మన బ్యాడ్ లక్, వర్షం ఒకటి పడుతుంది బాగా. చిన్నపిల్ల ఉంది, తడుస్తుందేమో. అక్కడ వాతావరణం బాగాలేదు, వర్షం, గాలి, దుమ్ము బాగా వస్తుంది. అంతా తడుచుకుంటూ వచ్చాం. మాకు వీడియో తీయటం కుదరలేదు. మొత్తానికైతే మంచి వీడియో వచ్చిందని అనుకుంటున్నాను. ఇదిగోండి కాల్చడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లా పక్కన పెట్టేసి దాన్ని ఇట్లా చేతులతోటి కొడుతున్నారు. అంటే అది పీసుగా వస్తున్నాయి. ఇది కాల్చి అంటే ట్రిప్పుకి 5 పరోటా తీస్తుండే. చూడండి, 5, 6 అట్లా తీసేసి అట్లా పెడితే ఇంకొక వంట మాస్టర్ వచ్చేసి ఏంటంటే దాన్ని ఇట్లా దగ్గరికి కొడుతూ ఉన్నాడు అనమాట. ఇది చాలా కష్టం అంట ఈ పని. చపాతీ అయితే ఏముంది, అటు ఇటు వస్తారు, మనం ఇంట్లో కూడా చేస్తాం కాబట్టి మనకి సింపుల్గా ఉంటుంది. పరోటా మాత్రం చాలా కష్టం, రిస్క్. వాళ్ళు ఇవ్వండి, ఇప్పుడు చూడండి, ఒక అతను కాల్చింది, ఇంకొక ఆయన ఇట్లా చేతులతో దాన్ని ఇట్లా కొడుతుండు.
ఇట్లా సతకు కొడితే ఏంటంటే అది పీస్గా ఉంటుంది అనమాట. మనం తినేటప్పుడు కూడా దారాలుగానే ఉంటుంది ఇది. మొత్తానికైతే ఒక వీడియో అయితే వచ్చింది మనకి. ఇది ఏం లేదు, మన వ్లాగ్ టైపే, స్ట్రీట్ ఫుడ్ కదా, మామూలుగా చూపిద్దాం మీకు కూడా. ఆంధ్ర ఫుడ్ ఎట్లా ఉంటుందంటే, ఆంధ్ర ఫుడ్ ఎట్టైనా స్పెషలే. అటు కనుక వెళ్తే ఆంధ్ర ఫుడ్డే తినాలి. ఆంధ్ర సైడ్ వెళ్తే ఆంధ్ర భోజనం అంటారు కదా, టిఫిన్ అయినా భోజనం అయినా చాలా టేస్టీగా ఉంటాయి. మందంతా మాసు, వాళ్ళేమో క్లాసు. ఇవ్వండి చాలా, ఇవన్నీ ఒక్క 2-3 గంటల్లోనే అయిపోతాయంట. అడిగా నేను వాళ్ళ ఓనర్ని కూడా, ఏంటో సాయంత్రం దాకా ఉంటే, ఒకవేళ స్టాక్ ఉంటే అన్న ఇన్ని చేశారు కానీ అయిపోతాయా, లేకపోతే స్టాక్ ఉంటే ఖరాబ్ అవుతాయి కదా, అట్లా అవుతాయి అని అంటే, మీకు ఓపుకుంటే ఉండండి, ఒక 2 గంటలు అవన్నీ అయిపోతాయి అంట. ఇవ్వండి అక్కడ పరోటా ఒత్తారు కదా, అక్కడ నూనె అనమాట ఇది, మొత్తం నూనెతోటే ఒత్తటం. దానికి బల్ల మొత్తం గ్రానైట్ రాయి వేసారు, దాని నుంచి మొత్తం ఒత్తటం అంతా అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది కదా. ఈ మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట. మళ్ళీ ఏదైతే ఇంకేమైనా చేసుకుంటారు దాని మీద. మంచి పెనం మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో క్లీన్ చేశారు, మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో అవి కాల్చడం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నారు అనమాట. ఇదిగోండి అట్లా కొట్టిన తర్వాత ఇట్లా పీస్ అయిపోతుంది అనమాట, ఇట్లా వస్తుంది అనమాట. ఇది మనకి ప్లేట్లో పెట్టేసి ఇస్తారు మనకి తినడానికి. యువతల పక్క లెఫ్ట్ సైడ్లోనే చపాతి, రైట్ సైడ్ ఏమో పరోటా. ఇదిగోండి ఇది కుర్మా షార్వా టైప్ ఉంది అది, ఇది కూడా చాలా బాగుంది, పరోటాలోకి ఇచ్చేదన్నమాట. ఇది కూడా మొత్తం హోటల్లో చేస్తున్నాం. ఆ హోటల్లో అతను మాత్రం చాలా మంచి వాళ్ళు ఉన్నాడు ఓనరు. ఆవు వచ్చింది, ఆవుకి అక్కడున్న బొండాలు పెట్టండి అని చెప్పి మొత్తం తినిపిస్తున్నాడు. ఎట్లయినా గోమాత కదా, నువ్వు ఎంతమంది దేవుళ్ళకి మొక్కినా కానీ ఒక్క గోమాతకి ఒక పిరిగిడు ముద్ద. ఓకే ఫ్రెండ్స్, మన ఇవాళ వీడియో ఇది. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్.